ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫాలిమీ దునియా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రైట్ నౌ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మేమైతే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి చకినాలు, గారెలు, మురుకులు ఇవన్నీ వేసుకుంటాం. సో తెలంగాణ సైడ్ అయితే ఇలానే ఉంటది. ప్రతి ఒక్కరి ఇంట్లో చకినాలు, గారెలు చేసుకుంటారు. సో మా మమ్మీ ఆల్రెడీ పిండి కలిపి పెట్టింది చూడండి. జస్ట్ వేయడం, కాల్చడం చేయాలి ఇప్పుడు అంతే. ఫస్ట్ చక్రం వేసుకున్నాం కదా. సో ఫస్ట్ చక్రం వేసుకున్నప్పుడు ఇందులో గౌరమ్మని పెట్టుకుంటాం. కుంకుమ పసుపు వేసి గౌరమ్మని చేసుకొని ఫస్ట్ గారె అలా చేసిన తర్వాత మిగతా చక్రాలన్నీ వేసుకోవాలన్నట్టు. ఇట్లా ఎందుకనేది నాకు కూడా తెలియదు, కానీ మా మమ్మీ అయితే దిష్టి తాకకుండా అని చెప్పింది. తెలంగాణలో సకినాలు అనేవి చాలా అంటే చాలా ఫేమస్. సంక్రాంతి వచ్చిందంటే చాలు సకినాలు, గారెలు ఇవన్నీ లేని ఇల్లే ఉండదు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో చేసుకుంటారనమాట. ఇవాళైతే మేము వేసుకున్నాము. నెక్స్ట్ డే మా పిన్ని వాళ్ళు కూడా చేస్తారు. సో, వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి వేయాలనమాట. సో ఈ పిండి ఎట్లా తయారు చేసుకుంటారు అంటే, దీంట్లో బియ్యం నైట్ అంతా నానబెట్టాలి. నైట్ అంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ పొద్దున్నే దాన్ని పిండి చేస్తారు. పిండి చేసిన తర్వాత దాంట్లో నువ్వులు, ఓమ అంటే అదే మా ఇంట్లో అయితే ఓమ అంటారు, బయట అయితే వాము అంటారు కదా. సో అది అండ్ ఆల్సో కొంచెం మినప్పిండి వేసుకుంది అన్నట్టు మా మమ్మీ. సో మినప్పిండి వేయడం వల్ల ఏమవుతుందంటే చక్నాలు అనేవి కరకరలు ఆడుకుంటూ వస్తాయంట. సో మా మమ్మీ చెప్పింది ఇది. మేము హాస్టల్‌లో ఉన్నప్పుడైతే ఇంట్లో చకనాలు, గారెలు చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి కొన్ని తీసుకెళ్ళేవాళ్ళం. సో, టైమ్ పాస్ అయ్యేది వీటితో స్నాక్స్ లాగా అలా యూజ్ చేసుకోవడానికి. సకినాలు కాలవడం అయిన తర్వాత మా మమ్మీ వెంటనే కారపూస కూడా చేసిందనమాట. సో, తెలిసే ఉంటది కారపూస అంటే ఏంటో. కొంతమంది మురుకులు అని కూడా అంటారు వీటిని. మేమైతే ఈ కారపూసని మార్నింగ్ పాలల్లో గానీ, చాయ్‌లో గానీ వేసుకొని తింటే టేస్ట్ మస్తుంటది. సో, అది బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట మాకు. కారపూస అయిన వెంటనే మా మమ్మీ పిండిలో కొంచెం కరివేపాకు అండ్ వెల్లుల్లి పేస్ట్ వేసింది. అండ్ పల్లీలని ఆల్రెడీ వేయించి పెట్టి చల్లార్చుకున్న తర్వాత వాటిని కొంచెం క్రష్ చేస్తుంది. సో, అవి కూడా వేస్తే దీంట్లో టేస్ట్ చాలా బావుంటదనమాట. అక్కడక్కడ తాకుతుంటే పంట కింద. ఇప్పుడు వాటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిలో. అలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వేడి వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్‌ని మెల్లిగా కలుపుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, అలా మెల్లిగా కలుపుకోవడం వల్ల గారెలనేవి మంచిగా వస్తాయన్నమాట. సో, ఇలా కలపడం అయిన వెంటనే మేము స్టార్ట్ చేసాం. ముద్దలన్నీ చేసుకొని ముందుగానే ఆయిల్ రాసి వాటిని ప్రెస్ చేయడం అంతే. చాలా ఈజీ వీటిని చేసుకోవడం కూడా. ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా ఎలా ఉంటది, ఎలా చేసుకుంటారు ఏంటి అనేది. మేము ఇవన్నీ మార్నింగ్ స్టార్ట్ పెడితే చేసేసరికి నైట్ అయింది. అందుకే మా నాన్నమ్మ స్వెటర్ కూడా ఏసుకొని చేస్తుందక్కడ.
నెక్స్ట్ డేనే పండగ కాబట్టి ఇంటి ముందు ముగ్గులేస్తున్నాం. అటు సైడ్ మా చెల్లి, ఇక్కడ నేను ఇద్దరం కలిసి వేస్తున్నామనమాట. సో, ముగ్గులేయడం అవ్వగానే నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను. మీరు చూసుండకపోతే వెళ్లి చెక్ చేయండి. ఇలా ముగ్గులేస్తుంటే మన మైండ్‌లో ఒకటే థాట్ ఉంటది. మన ముగ్గే మంచిగా రావాలి, అందరికంటే మన ముగ్గే మంచిగుండాలి అని అనుకుంటాం గదా! సో, నేను గూడా అలాగే అనుకున్నా. నా ముగ్గు ఎలా వచ్చిందో కమెంట్‌లో చెప్పండి. బావుందా లేదా అనేసి. సో, నేనిక్కడ ముగ్గేసిన తర్వాత గొబ్బెమ్మని పెట్టి, పసుపు, కుంకుమ, పూలు వేసి అలంకరించాను. ఊర్లల్లో గొబ్బెమ్మ తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటది. కానీ సిటీస్‌లల్లో కొనుక్కుంటారు వాటిని కూడా. ఈ ముగ్గొచ్చేసి మా చిన్న పిన్ని వేసింది. అండ్ ఇదొచ్చేసి నేను వేశాను చూసారు కదా! అండ్ ఇంకొక ముగ్గొచ్చేసి మా చెల్లి వేసింది. ఇవి అయిపోగానే నెక్స్ట్ మా మమ్మీ అరిసెలు చేస్తుందిక్కడ. మీకు సకినాలు, గారెలు, కారపూస, అరిసెలు వీటిలో ఏవంటే ఎక్కువ ఇష్టం? నాకైతే అరిసెలు, గారెలంటే చాలా అంటే చాలా ఇష్టం. సకినాలు ఎక్కువ తినను. కానీ కారపూస పాలల్లో వేసుకొని తింటాను. చాలా టేస్టీగా ఉంటది అలా తింటే. మా ఇంట్లో పిండి వంటలు చేయడం అయిపోయింది. ఇప్పుడు చిన్న పిన్ని వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం. సో, ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద పిన్ని వాళ్ళ ఇంట్లో చేయాలనమాట. సో, ఇలా డే అంతా కంప్లీట్ అయిపోతది మాకు ఇక్కడ పండగ చేసుకోవడం. ఇలానే సంబరంగా అనిపిస్తది. అందరం ఒకే దగ్గర కలిసి చేసుకోవడం ఇలా హ్యాపీగా అనిపిస్తది మాకు. సో, మా ఊర్లో పుష్యమాసంలో పౌర్ణమి రోజు పూజ చేస్తారు. ఆ పూజ చేసిన తర్వాత ఖాందేవ్ జాతర అనేది స్టార్ట్ అవుతది. సో, ఈ జాతర ఎట్లా చేసుకుంటారు, వీళ్ళ సంస్కృతి ఎట్లుంటది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.